లాస్ట్ ఎపిసోడ్ డెత్ నోట్ లో ఆ రెండో కీరా నుండి మరొక మెసేజ్ వచ్చింది. అందులో ఒక వీడియో టేప్ ఇంకా ఒక డైరీ ఉంది. డైరీనా? అసలు వీడేమనుకుంటున్నాడు? ఈ డైరీలో 22వ తేదీన అయోమా దగ్గర నేను నా స్నేహితుడిని కలిశాను. 24వ తేదీన స్నేహితుడిని కలవడానికి షిబియా అనే ప్రాంతానికి వెళ్ళాను అని ఉంది. కనిపెట్టాను. లైట్ ఏగామి కదా. ఇక్కడ ఉన్న వాళ్ళలో నీ ఒక్కడి ఆయుష్ మాత్రమే నాకు కనిపించడం లేదు. అంటే నువ్వే కీరా అయి ఉంటావు. ఆ పోలీసులు ఆ కాపీ క్యాట్ ని రీచ్ అయిన తర్వాత అతనితో చర్చించి ఒప్పందాన్ని కుదుర్చుకుని కీరా యొక్క అసలు పేరుని మనం తెలుసుకోవాలి. ఇదేనా నువ్వు చివరిగా వినాలనుకుంది? ఇది అసలు మంచిది కాదు. ఆ ఫేక్ కీరా దీనికి ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు. సమయం ఇంకా మించిపోలేదు. నువ్వు ఎవరు అనేది కీరాకి ఇప్పటి వరకు తెలియదు. కనుక నువ్వు ఆతృతతో అతన్ని కలవడానికి ప్రయత్నించుకో. ఒకవేళ ప్రయత్నిస్తే అతను నిన్ను చంపేయవచ్చు. కీరా కేవలం నిన్ను వాడుకుంటున్నాడు. నువ్వు కీరాకు సంబంధించి ఏదైనా సమాచారం అందిస్తే నువ్వు చేసిన ఈ నేరాలను కొట్టివేస్తాం. ఎందుకంటే నువ్వు ఒక్కదానివే కీరా చేస్తున్న ఈ మారణ హోమాన్ని ఆపగలవు. హలో, నేను మీసా అమాని. లైట్ కోసం ఈ ముఖ్యమైన పుస్తకాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఏంటి? నోట్బుక్? అప్పుడు మీసా తనను తాను లైట్ కి పరిచయం చేసుకుని తన డెత్ నోట్ ని లైట్ కి చూపిస్తుంది. డెత్ నోట్ షినిగామి. అలా అయితే తినే ఆ ఫేక్ కీరా. ఆ తర్వాత లైట్ మీసాని తన గదికి తీసుకుని వెళ్తాడు. నువ్వు నన్ను ఎలా కనిపెట్టావు? నాకు తెలుసు నువ్వు షినిగామితో ఐడీల్ చేసుకోలేదని. ఎవరైతే షినిగామితో ఐడీల్ చేసుకుంటారో వాళ్ళకి మనిషి యొక్క పేరు, ఆయుష్ కనబడుతుంది. కానీ ఎవరైతే డెత్ నోట్ ని ఉపయోగిస్తారో వాళ్ళ ఆయుష్ మాత్రం కనబడదు. అలా నిన్ను కనుక్కున్నాను. నేను ఒప్పుకుంటున్నాను. నాకు కూడా ఈ విషయం అంతగా తెలియదు. అయితే ఈ విధంగా నన్ను కనుక్కున్నావన్నమాట. కానీ నువ్వు ఇంత అజాగ్రత్తగా ఉండి పోలీసులకు పట్టుబడితే ఏంటి పరిస్థితి? నీ వల్ల కీరాకి సంబంధించిన అన్ని రహస్యాలు వాళ్ళకి తెలిసిపోతాయి. మరేం పర్వాలేదు, వాళ్ళకి నేను దొరకలేదు. ఇప్పటి నుంచి నేను నీ మాటే వింటాను కాబట్టి వాళ్ళు నన్ను పట్టుకోలేరు. మరొకటి ఏంటంటే నీకు హెల్ప్ తెలుసుకోవాలంటే కళ్ళు కావాలి కదా. నువ్వు నా కళ్ళను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇంకా ఏంటి? నువ్వు నన్ను గర్ల్ ఫ్రెండ్ గా చేసుకుంటావా? ఏంటి గర్ల్ ఫ్రెండా? ఈమెతో నేను జాగ్రత్తగా ఉండకపోతే తిను నన్ను చంపే అవకాశం ఉంది. ఆ యోమాలో నేను 3 సార్లు తిరిగాను కాబట్టి అక్కడ సీసీ కెమెరాలలో నువ్వు కూడా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు మనం కలిసి తిరిగితే మనం పట్టుబడే అవకాశం ఉంది. ఈ ఫోటో చూడు. ఆ రోజు నేను ఇలా ఉన్నాను. నేను ఖచ్చితంగా చెప్పగలను, తనని ఎవరు కనిపెట్టలేరు. మరి ఆ ఫింగర్ ప్రింట్స్ సంగతి ఏంటి? ఆ టేప్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ పోలీసుల దగ్గరే ఉన్నాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ నాకు కావు. కొంతకాలం నేను కాన్సే అనే ప్రాంతంలో ఉండేదాన్ని. అక్కడుండి నా ఫ్రెండ్తో గోస్ట్ వీడియో ప్రాంక్స్ చేసి టీవీ షోకి పంపిద్దామని చెప్పాను. దానికి తను ఒప్పుకుంది. మేము ఒక 10 టేప్స్లో వాయిస్ రికార్డ్ చేశాం. కానీ దాని మీద కూడా నా ఫింగర్ ప్రింట్స్ లేకుండా చూసుకున్నాను. అయితే ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎక్కడుంది? అయినా ఇప్పుడు అవన్నీ నాకెందుకు అడుగుతున్నావు? తనని చంపేయమంటే చెప్పు, చంపేస్తాను. ఇంకా నమ్మకం లేకపోతే ఇదిగో నా డెత్ నోట్ని తీసుకో. దీని ఓనర్ నేనే కాబట్టి షినిగామి కళ్ళు నా దగ్గరే ఉంటాయి. నువ్వు ఈ పుస్తకాన్ని ఉపయోగించుకోవచ్చు. అప్పుడు నేను చంపలేను కదా. అప్పటికీ నా వల్ల నీకు ఇబ్బందిగా ఉంటే నన్ను చంపేయచ్చు. ఇందులో కొన్ని పేజీలు తీసేసి ఉండొచ్చు కదా. వాటితో నన్ను చంపవన్న నమ్మకం ఏంటి? అయినా నువ్వెందుకు నన్ను ఎంతలా అనుమానిస్తున్నావు? నన్ను నమ్ము. 1 సంవత్సరం క్రితం మా అమ్మ నాన్నని ఒక క్రిమినల్ చంపేశాడు. కానీ వాడు చేసిన పనికి నేనేం చేయలేకపోయాను. వాడు తప్పుడు సాక్ష్యాలు చూపించి తప్పించుకున్నాడు. అప్పుడే వాడు చేసిన తప్పుకి కీరా శిక్షించాడు. అందుకే అప్పటి నుంచి కీరాను ఆరాధిస్తున్నాను. కీరాను కలవడానికే ఇదంతా చేసిందన్నమాట. సీసీ కెమెరాలలో గుర్తుపట్టలేనట్టుగా చేసింది. అలాగే టేప్స్ మీద ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. నేను అనుకున్నంత తెలివి తక్కువదా అయితే కాదు తిను. అంతేకాకుండా నా మాట వింటానని ప్రామిస్ చేసింది. నేను నిన్ను అర్థం చేసుకోగలను. నేను నీ బాయ్ ఫ్రెండ్లా ఉండలేను, కానీ నటిస్తాను. నీ సగ జీవితం త్యాగం చేసి షినిగామి కళ్ళను తీసుకున్నావు కదా, అవి నాకు చాలా విలువైనవి.